మనము దేవునికి ఎంత ప్రాముఖ్యమైన వారమో తెలుసుకోవటము చాలా అవసరమైనది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అంటే మనుషులన్న మాటలను బట్టి వాళ్ళు దేనికి పనికిరామని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అయితే దేవునికి మీరు ఎట్లాంటి వారు, ఎంత ప్రాముఖ్యం మీరు అనేది మీరు దేవుడు ఈ రోజున తెలుసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నేను దేవునికి విలువైన వాడను అని అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది అంటే మనుషులు అనే దాన్ని బట్టి మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోకూడదు. డోంట్ డిఫైన్ యువర్ సెల్ఫ్ బై వాట్ పీపుల్ కాల్స్ యూ. అంటే మనుషులు మిమ్మల్ని ఏమంటారో దాన్ని బట్టి మిమ్మల్ని మీరు నిర్వచించుకోకూడదు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడో దాన్ని బట్టి మిమ్మల్ని మీరు నిర్వచించుకోవాలి. హల్లెలూయా. మనుషులు ఏమంటారంటే, నువ్వు పనికిరావు అంటారు. ఎవరైనా అన్నారా మిమ్మల్ని మీరు పనికిరారు అని? మీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అందరినీ అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, పనికిరానిదే నేను పనికొచ్చేదానిగా మారుస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. పనికొచ్చేదానిని వాడితే ఆ వాడిన వ్యక్తికి క్రెడిట్ ఏముంటుంది? పనికిరాని దానిని పనికొచ్చేదానిగా చేస్తేనే కదా ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. మన దేవుడు పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెబుతున్న విషయం ఏంటంటే, మీరు విలువైన వారు. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక వద్దాం ఈ సమయంలో. ఈ కేవలము ఈ వాక్యానికి సంబంధించిన మాటలు కాదు, ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ సమయంలో మనం ఒక విషయాన్ని మనము చూస్తాం. ఏంటంటే, మనం ఈ ఒకసారి నేను గత సంవత్సరము ఒక 3-4 ప్రసంగాలు ఈ టాపిక్ మీద చెప్పాను. నేను చెప్పిన ప్రతి ఒక్క మెసేజ్ ఎప్పటికీ నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. అయితే మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. బైబిలు ఒకటే, కానీ బైబిల్లో ఉన్న వాక్యము నిత్యము నూతనము. ఆమేన్. మీరు ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకము పాతదవుతుంది, కానీ బైబిల్ని చదివితే మీకు చదివే కొద్దీ కొత్తదిగా అవుతుంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఇక్కడ చూస్తే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే నిబంధన మందసము గురించి ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఒకసారి చూద్దాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమై పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. హల్లెలూయా. చాలు ఇక్కడతో. ఇక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంట? పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? నిబంధన మందసము ఉంది. హల్లెలూయా. నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు ఏం చేశారు? నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు? సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయంలోకి మీరు వస్తే, నిబంధన మందసము ఎవరు తయారు చేశారు? మోషేకి దేవుడు చెప్పి తయారు చేయించారు. ఆయన పేరేంటి? నిబంధన మందసాన్ని చేసిన ఆ వ్యక్తి పేరేంటి చెప్తారు ఎవరన్నా? బెసలేలు చేయించారు. ఇప్పుడు అందరు ఇక్కడ గమనించాలి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇది సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో మీరు చదివితే,
ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వాని మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరమని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ దగ్గర ఉన్న మందసాన్ని వీళ్ళు ఏం చేస్తారు? తీసి స్వాధీనపరుచుకుంటారు మళ్ళీ. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మీరు బైబిల్లో చూస్తే దేవుడు యుద్ధం చేసేటప్పుడు ఎంత క్లారిటీగా చెప్పాడంటే ఏం జరుగుతుందని 23వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఏమని? ఎందుకు విచారణ చేశాడు? యుద్ధం కోసం. అప్పుడు యెహోవా ఏమంటాడు? నీవు వెళ్ళొద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం ఎలా చేయాలో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఎట్లా వెళ్ళాలి? తిరిగిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? యెహోవా వచ్చి, దేవుడే వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళని హతము చేస్తాడు. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తే పాత నిబంధన గ్రంథంలో యుద్ధం చేసేటప్పుడు ఆ సినారియో అంతా గనక మనము ఒక సినిమా లాగా చూస్తే మనకి గూస్ బంప్స్ అంటారు కదా. గూస్ బంప్స్ అంటే ఎంతమందికి తెలుసు? అంటే రోమాలు నిక్కబొడుచుకోవటం అంటారు కదా, తెలుసా? అది అట్లా వస్తుందంట మనకి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో గనక ఆ జరిగిన వృత్తాంతాలు చూస్తే మనము రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనము సినిమాలు చూస్తాం కదా, అందులో ఈ ఫైట్ జరిగే ముందు ఆ ఫైట్ ఎందుకు జరుగుతుందో తెలియకుండా జరిగితే ఇంట్రెస్ట్ రాదు. కానీ ఆ ఫైట్కి ముందు ఒక డ్రామా పెడతారు. అది జరగటానికి కారణం ఏంటో చెప్పి ఫైట్ పెడతారు. అప్పుడేమొస్తుంది? మనలో భావోద్రేకం వస్తుంది. అంటే కొడుతూ ఉంటే ఇక్కడ కూర్చొని ఏంటి, ఇంకా కొట్టు 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 అని చెప్పి ఇక్కడి నుంచి అరుస్తూ ఉంటారు. బైబిల్లో చూసినప్పుడు ఒక వరుసగా చదువుతూ ఉంటే మనకేమవుతుందంటే మనకి ఆ యొక్క ఉత్సాహం అనేది, ఆ ఉద్యమం, ఆ యొక్క గూస్ బంప్స్ లాగా వస్తాయన్నమాట. ఉదాహరణకు చూస్తే బైబిల్లో చాలా ఉన్నాయి. నాకు ఒక 2 చదివినప్పుడు బాగా అనిపిస్తుంది. ఏంటంటే షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఏమవుతుంది? కుష్ఠరోగులు 4 ఉంటారంట. అంటే లోపలికి ఫుడ్ లేదు, బయటికి వీళ్ళకి వెళ్ళటానికి లేదు. ఈ సమయంలో వీళ్ళు లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? సిరియన్ల దండులోకి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళే సమయంలో దేవుడు ఏం చేస్తాడు? గుర్రాలు, రథములు, రౌతులు వీళ్ళ యొక్క శబ్దము వాళ్ళకి వినిపింపజేయగా వాళ్ళు ఏంటంట, దండుని అంటే ఆ దండు మొత్తం ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆహారము, గుర్రాలు, వాళ్ళ దగ్గర ఉన్న రౌతులు, బంగారము అన్నిటినీ వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారంట. హల్లెలూయా. ఈ చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటంటే హిజ్కియా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చేది? రబ్షాకే ఎవరికి తెలుసు? బైబిల్లో రబ్షాకే ఎవరు పంపిస్తారు? ఆ రాజు ఎవరు పంపించేది? అషూరీయులు. పంపించినప్పుడు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుమని హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాట విని, అంటే నేను అందరినీ చంపేశాను, అన్ని దేవతల్ని కూల్చేశాను, ఇప్పుడు నీ మీద కూడా వస్తున్నాను, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయారు, ఇప్పుడు మీ దేవత మిమ్మల్ని కూడా కాపాడలేడు అని చెప్పినప్పుడు హిజ్కియా వెళ్ళి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసు? చదువుతాం. 2వ రాజుల గ్రంథము. ఎంతో దాని ముందు చాలా డ్రామా ఉంటుంది, చాలా జరుగుతుంది, చాలా కథ నడుస్తుంది. కానీ అది మనం చదివే సమయం కాదు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఒక మాట చదువుదాం.
రెండో రాజుల గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనము. ఎంతో భయపెడతారు, ఎంతో బెదిరిస్తారు వాళ్ళు. హిజ్కియాని ఎంతో బెదిరిస్తారు. ప్రవక్త ఏమంటాడు చూడండి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు చూడండి. వాడేంటంట, అష్షూరు రాజుని గురించి ఏం చెప్పాడు, అతడు ఈ పట్టణంలోనికి రాడు. రెండోది ఏమన్నాడు, దాని ఎదుట ఒక బాణమైనా ప్రయోగింపడు, అంటే ఒక్క బాణం కూడా ప్రయోగించడు, ఒక కేడమైనా కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాకుండా ఏ మార్గంలో అయితే వచ్చాడో అదే మార్గంలో వెళ్ళిపోతాడు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆ రోజు సాయంత్రం ఏం జరుగుతుంది, ఒక దూత ఆ యొక్క అష్షూరీయుల దండులోకి చొచ్చి 186,000 మందిని హతము చేస్తుంది. హల్లెలూయా. 186,000 మందిని. కాబట్టి ఏంటంటే ఇలాంటివి బైబిల్లో దేవుడు జరిగించే యుద్ధాలు ఎలా ఉంటాయంటే, మనకేమీ కాదు కానీ యుద్ధము యెహోవాది, కానీ విజయం ఎవరికి ఇస్తాడు, ఆయన మనకే ఇస్తాడు. హల్లెలూయా. అలాగే వీళ్ళు వెళ్ళారు. దావీదుకున్న కోరిక ఏంటంటే మందసాన్ని ఎలాగైనా సరే తీసుకొని రావాలి అని దావీదు కోరిక. ఇప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం అయిపోయింది. 6వ అధ్యాయంలో చూస్తే తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను చూడండి, ప్రయాణమై వెళ్ళాడు మందసాన్ని తీసుకొని రావటానికి. చూడండి, మందసాన్ని తీసుకున్నారంట, క్రొత్త బండి మీద ఎక్కించారంట. చూడండి, మందసము అసలు ముందు మందసం అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత ఇవన్నీ చదువుదాం. ఇవన్నీ దేనికో మీకు తర్వాత అర్థం అవుతుంది. ఫస్ట్ మందసం అంటే ఏంటో చూడాలి. మందసంలో ఏమేమి ఉంటాయి పరికరాలు? మళ్ళీ హెబ్రీ పత్రిక చదవండి, 9వ అధ్యాయం. మందసంలో ఏమేమి ఉంటాయి చెప్తాడు అక్కడ. మన్నా గల బంగారు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, దేవుని 10 ఆజ్ఞలు. అంటే దేవుడు తన స్వచేతులతో, సొంత చేతులతో రాసిన 10 ఆజ్ఞలు. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇప్పుడు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మందసంలో? చెప్పాలి అందరు. ఎన్ని? 3 అని చెప్పండి. 3. ఆ 3 ఏంటి? ఫస్ట్ ఏంటి? మన్నా గల బంగారు పాత్ర. రెండోది ఏంటి చెప్పండి? చిగురించిన అహరోను చేతి కర్ర. మూడోది ఏంటి చెప్పండి? 10 ఆజ్ఞల పలక. హల్లెలూయా. 10 ఆజ్ఞల పలకలు. ఈ 3 ఉన్నాయి. దేవుడు ఏం చెప్తాడు? అవి పరిశుద్ధమైనవి. హల్లెలూయా. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తే, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో నెంబర్సేనా? 4:20. వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలము రెప్పపాటు, వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూడటానికి వాళ్ళు లోపలికి రాకూడదు. అంటే రెప్పపాటు వేసేటంతా చూసినా ఏమవుతుందంట? చనిపోతారు. దేవుడు కూడా ఏం చెబుతాడు? నిబంధన మందసముకి వాటి లోపల ఉన్న వాటిని ఏం చేయకూడదు, మీరు చూడకూడదు అంటారు. ఎంత కష్టం అది చెప్పండి, ఎంత కష్టము. అసలు ఏమీ చెప్పకుండా ఉంటే దాని మీదకి ఎవరికి మైండ్ పోదు. కానీ ఏదైనా ఒక వస్తువు చెప్పి, ఏదైనా ఒక బాక్స్ చెప్పి, ఆ బాక్స్లో కొన్ని పరికరాలు ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేసి చూడొద్దంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఈ బాక్స్లో కొన్ని ఇంపార్టెంట్ పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలు ఏవో చెప్పుకోండి. ఈ బాక్స్లో కొన్ని ఇంపార్టెంట్ పరికరాలు ఉన్నాయి, దాన్ని మీరు ఎవరు ఓపెన్ చేసి చూడొద్దంటే
మరుక్షణం నుంచి మీరేం చేస్తారు తెలుసా? ప్రసంగం వింటం మానేసి ఆ బాక్స్లో ఏముందని ఆలోచిస్తారు. ప్రసంగం అయిపోయేంతసేపు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నిబంధన మందసం ఉంది, అందులో ఉన్నాయి, కానీ మీరేం చేయకూడదు, వాటిని చూడకూడదు. అంటే వాళ్ళకి తెలుసు ఏమేమి ఉన్నాయి, తెలుసు. నిబంధన మందసంలో అహరోను కర్ర ఉంది, అలాగే మన్నా బంగారు పాత్రలు ఉన్నాయి, అలాగే యొక్క నిబంధన పలకలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ వాళ్ళకేంటి, చూడాలని ఏదో ఆ యొక్క ఆతృత అనేది ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? అది చూడొద్దు అన్నాడు. చూస్తే ఏమవుతారు? వెంటనే చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క నిబంధన మందసంలోనికి చూడకూడదు, అది చాలా పరిశుద్ధమైనది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే మనకి ఒక మాట మనకి కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అంటే ఇక్కడ కరుణాధారముగా అనే పదం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రొపిషియేషన్ అంటారు. ఈ కరుణాధారముగా అనే పదము మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో రెండోసారి కనబడుతుంది. అంటే గ్రీకు భాషలో చూసినప్పుడు మనకేం కనబడుతుందంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మందసాన్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కరుణాపీఠము అని ఉంటుంది. అక్కడ కరుణాపీఠానికి అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో కరుణాపీఠము అనే పదానికి, రోమిలకు రాసిన పత్రికలో కరుణాధారము అనే పదానికి, ఈ రెండు పదాలకి ఉపయోగించిన పదం ఏంటంటే ఒకే ఒక్క పదము గ్రీకులో. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడు కరుణాధారముగా అంటే ఎవరు ఇక్కడ కరుణాధారముగా అంటే ఎవరు? రోమా 3లో యేసు ప్రభు. అంటే మెర్సీ సీట్ అంటే కరుణాపీఠము ఎవరు? ఇప్పుడు నిబంధన మందసము ఏంటిది? నిబంధన మందసంలో ఏంటిది? కరుణాపీఠం అంటే ఒక భాగము. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో కరుణాపీఠం ఎవరు? యేసయ్య. హల్లెలూయా. సెప్టూజైంట్ వర్షన్ అంటారు. సెప్టూజైంట్ వర్షన్ అంటే ఏంటంటే, బైబుల్ని ఆ యొక్క హెబ్రీ భాషలో రాశారు పాత నిబంధనని. హెబ్రీ భాషలో రాసిన పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా గ్రీకు భాషలోకి అన్వయించిన ఆ యొక్క బైబుల్ని ఏమంటారంటే సెప్టూజైంట్ అంటారు. ఏమంటారు? సెప్టూజైంట్ అంటారు. ఇప్పుడు ఆ సెప్టూజైంట్ వర్షన్లో పాత నిబంధన అయిన హెబ్రీలో రాసిన పాత నిబంధనని కొత్త నిబంధనలో గ్రీకులో రాసినప్పుడు, నిర్గమాకాండం 25వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవాలని. ఇక్కడ చూడండి ఏమవుతుందంటే, ఇక్కడ ఎప్పుడైతే హెబ్రీలో ఉన్న పాత నిబంధనని గ్రీకులోకి రాసే సమయంలో ఆ మందసము అని ఉంది కదా, ఆ మందసము అనే దగ్గర గ్రీకులో ఏ పదం రాశారో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కరుణాధారముగా అనే పదం ఉంది కదా, గ్రీకులో అదే పదాన్ని అక్కడ కూడా రాశారు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? క్రొత్త నిబంధనలో మందసము కరుణాపీఠము ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎవరిని చూడాలని కోరుకుంటున్నాడు? ఎప్పుడు యేసయ్యను చూడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కరుణాపీఠం పై భాగం, ఇది మందస పై భాగం ఏంటిది? కరుణాపీఠము. దాని కింద చూడొద్దు. అంటే లోపల ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 చూస్తే చాలాసార్లు చెప్పాం. ఏం గుర్తొస్తాయి? 3 రకాలైన పాపాలు గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? 3 రకాలైన పాపాలు. మన్నా గల బంగారు పాత్రను చూస్తే ఏం గుర్తొస్తుంది చెప్పండి? దేవుడిచ్చిన సమృద్ధికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పాపం. ఓకే, వాళ్ళు దేవుడు మన్నా ఇస్తుంటే ఏమన్నాడు? రోజు మన్నా ఇస్తుంటే రోజు మన్నాయేనా? రోజు మన్నా ఏంటి అని చెప్పి దేవుడు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి, రోజు ఇదైతే ఎలా, మనకేం కావాలి? మాకు స్పెషాలిటీ అంటే వెరైటీస్ కావాలి మాకు. ఇంట్లో కూడా రోజు ఒకే రకమైన టిఫిన్ చేస్తే ఏమంటారు? రోజు ఇదేనా? రోజు ఉప్మా చేస్తే ఏమంటారు పిల్లలు? రోజు ఉప్మా అయినా, రోజు ఇడ్లీ అయినా, కొత్త కావాలి.
అంటే మనకి తప్పు లేదు. వాళ్ళేంటి దేవుడిచ్చిన ప్రావిజన్కి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మన్నా చూసిన ప్రతిసారి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? దేవుడిచ్చిన ఆహారానికి వ్యతిరేకంగా వాళ్ళ సనుగులు గుర్తుకొస్తాయి. రెండోది, చిగురించిన అహరోను కర్ర చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా? దేవుడిచ్చిన నాయకత్వానికి వారు చేసిన తిరుగుబాటు గుర్తుకొస్తుంది. ఓకే. మూడవది, నిబంధన పలకలు చూస్తే ఏం గుర్తుకొస్తుంది తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు మీరి తప్పిపోయారు కాబట్టి వాళ్ళ తప్పులు పాపాలు గుర్తుకొస్తాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? వాటిని మీరు చూడొద్దు అంటాడు. హల్లెలూయా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ఏమంటున్నాడు? డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన, మీ పాపాలను మీరు చూడొద్దు. మీ పాపాలను నేను కప్పేశాను. దేంతో కప్పాను? యేసు ప్రభు అనే కరుణాపీఠంతో నేను కప్పాను, పైన లేయర్ వేశాను. మీ పాపాలు ఇంక లేవు, వాటిని కప్పేశాను. ఇప్పుడు మీరు దేన్ని చూడాలి? యేసయ్యని మాత్రమే చూడాలి. కరుణాపీఠాన్ని అంటే ఇప్పుడు పాత నిబంధనలో కరుణాపీఠము, కొత్త నిబంధనలో యేసు ప్రభువును మాత్రమే చూడాలి మీరు అని చెప్పి దేవుడు చెబుతాడు. కానీ మనం ఏం చేస్తాము? దాన్ని లేపి ఇంకా పాపాలే చూడాలని చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. పాపాలు చూసేవాడు ఏమవుతాడంటే చచ్చిపోతాడు, యేసును చూసేవాడు ఏమవుతాడంటే బ్రతుకుతాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక చోట పాముల్ని పంపించాడు. పాముల్ని పంపించినప్పుడు వీళ్ళల్లో ఏముంది? సర్ప విషం ఉంది. అక్కడ దేవుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని చేయించి పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఎటు చూడాలి? ఇత్తడి సర్పాన్ని చూసిన వాడు ఏమవుతాడంట? బ్రతుకుతాడు. దాన్ని చూడకుండా వీళ్ళలో ఉన్న విషయాన్ని చూసుకున్నాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. మోషే చెప్తున్నాడు, అదిగో ఇత్తడి సర్పము, దాని వైపు మీరు చూడండి, మీలో ఉన్న విషం పనిచేది, మీరు బతుకుతారు అని చెప్తున్నారు. వీళ్ళేమంటారు? అదోకే, కానీ ఇక్కడ విషం ఉంది కదా అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు. విషం ఉంది అని కాళ్ళు చూసి భయపడే వాళ్ళు ఏమవుతారు? అక్కడే పడి చచ్చిపోతారు. అంటే ఇప్పుడు విషం అంటే ఏంటంటే పాపమే. ఇప్పుడు మనలో పాపం ఉందా లేదా? పాపం ఖచ్చితంగా ఉంది. కానీ ఆ పాపాన్ని చూడకూడదు. సిలువలో ఎత్తబడిన మనుష్య కుమారుడైన యేసు ప్రభువుని చూడాలి. హల్లెలూయా. అంటే ఆయన వైపు చూస్తే మీలో పాపం ఉన్నా ఏమవుతుంది? దాని ప్రభావము పనిచేయదు. హల్లెలూయా. ఇత్తడి సర్పం వైపు చూస్తే మీలో విషమున్నా, సర్ప విషము ఇశ్రాయేలీల్లో ఉన్నా, ఇత్తడి సర్పాన్ని చూడటాన్ని బట్టి ఆ సర్ప విషము పనిచేయలేదు. మీలో పాపమున్నా, మీరు తప్పు చేసిన వారైనా, ఈ లోకంలో అందరూ తప్పు చేసిన వారే, పాపం ఉన్నవారే, అదంతా ఉన్నా ఎత్తబడిన యేసు ప్రభు వైపు చూస్తే, మనిషి కుమారుడి వైపు చూస్తే ఆ పాపములో ఉన్న ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇక పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే అపవాది ఎప్పుడు ఏంటంటే మీ దృష్టిని మరలించాలనుకుంటాడు. అపవాది ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడు? మీ దృష్టిని మరలించాలనుకుంటాడు. చాలాసార్లు వాడు చేసే పెద్ద పని ఏంటంటే ఈ ప్రపంచంలో దృష్టిని మరల్చడమే. ఏం దృష్టిని మరల్చడము? యేసు ప్రభు వైపు నుంచి మీ దృష్టిని మీ వైపు, మీరు చేసే పాపాల వైపు, మీరు చేసే తప్పుల వైపు మరల్చడమే. వారమంతా మీరుంటారు, ఆదివారము దేవుని దగ్గరికి వస్తారు. ఆదివారము దేవుని దగ్గరికి వచ్చి యేసు ప్రభుని చూడాలి. హల్లెలూయా. చూడండి, పాపము చెయ్యమని దేవుడు చెప్పట్లేదు, పాపమునకు విరుగుడు దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపానికి విరుగుడేంటి? రోగానికి విరుగుడేంటి? రోగానికి విరుగుడు రోగం కాదు, రోగానికి విరుగుడు మందు, ఔషధం. పాపానికి విరుగుడు పాపం కాదు, పాపానికి విరుగుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు పాపం చేసిన వాడు పాపం చేశాను అని ఎప్పుడు పాపాన్నే చూస్తే అంటే వాడు ఏం చేస్తున్నాడు? రోగానికి మందుగా రోగాన్నే వేసుకుంటున్నట్టు. పాపం చేసిన వాడు యేసు ప్రభు వైపు చూస్తే ఆ పాపానికి విరుగుడుగా యేసు ప్రభు అనే ఔషధాన్ని వాడు తీసుకుంటున్నట్టు. హల్లెలూయా. కాబట్టి మందసముని చూడొద్దు, చూసిన వెంటనే చచ్చిపోతారని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడు? వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. కొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వస్తారు. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందు నడిచెను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంట? మరలా మన ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకుంటున్నామని చెప్పి నాట్యమాడుతున్నారంట. హల్లెలూయా. అంటే నాట్యము అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అంటే నాట్యం ఆడటం అంటే ఏంటంటే
ఇంకా అంతకు మించి మన శరీరంతో దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇంకేమీ చేయలేము. హల్లెలూయా. మనకి దేవుడు నోరిచ్చినందుకు మనం నోటితో స్తుతిస్తాము, చేతులు ఇచ్చినందుకు చేతులు ఊపుతూ దేవుణ్ణి స్తుతిస్తాము. అలాగే శరీరము అంతా కదిలి దేవుణ్ణి స్తుతించేది ఏంటి? నాట్యమే. హల్లెలూయా. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చేయి చూడండి, ఉజ్జా ఏం చేశారంట? కాలు జారేయి అని చెప్పి చేయి చాపి దాని దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము. చూడండి, అదేంటిది? చాలా పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దాన్ని ఏం చేయకూడదు? పట్టుకోకూడదు. అంటే అది పడిపోకుండా దేవుడు నిలబెట్టలేడు, దాన్ని నిలబెట్టగలడు. అక్కడ ఏమన్నాడు? స్టంబుల్డ్ అంటే కాలు జారిందే అన్నాడే కానీ ఇక్కడ ఏమన్నాడు? కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. అంటే ఎడ్ల కాళ్ళు జారింది, అక్కడ ఉన్నవి స్టంబుల్ అయినాయి. అవి కొంచెము అక్కడ వాళ్ళకేంటి, వాళ్ళు నడిపించే వాళ్ళు కూడా ఏం చేశారు? అజాగ్రత్తగా కొద్దిగా ఉండుంటారు. అది జారటం వల్ల ఇతనేం చేశాడు? మందసాన్ని పట్టుకున్నాడు. అంటే మందసము జారలేదు, ఏం జారింది? అవి ఎడ్ల కాలు జారింది, మందసము జారలేదు. ఇతనేం చేశాడు? ఆతురతో పట్టుకున్నాడు. అంటే పరిశుద్ధమైంది, అసలు దాన్ని చూడకూడదంటే ఆ పరిశుద్ధమైన దాన్ని పాపి అనే వ్యక్తి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆయన యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చచ్చిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవమును కలగజేయగా చూడండి, దావీదుకి ఏమైందంట? భయం వేసింది, వ్యాకుల పడి ఆ స్థలమును పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. చూడండి, నేటికి అదే దాని పేరు, వినాశనం అని దాని పేరు. చూడండి, చాలా భయపడ్డాడు ఆయన. ఈ దేవుని మనసు నా దగ్గర ఎలా ఉంటుందని భయపడి ఏం చేశాడు? అక్కడే దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఇప్పుడు ఏం చేశాడంట? ఒబేదేదోము అనే వ్యక్తి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఒబేదేదోము ఇంటిలోకి ఏమొచ్చింది చెప్పండి? మందసము వచ్చింది. ఒబేదేదోము ఇంటిలోనికి మందసం వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒబేదేదోము ఇంటిలోనికి యేసు ప్రభువు వచ్చాడు అని అర్థము. హల్లెలూయా. ఎట్లాగా? కరుణాపీఠము అంటే ఏమని చెప్పుకున్నాం మనం? కరుణాపీఠం అంటే ఎవరు? రోమిలకు 3 పత్రిక ఏమన్నాడు? కరుణాధారము. ఒకటే మాట, యేసయ్యే. అంటే ఒబేదేదోము ఇంటికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చాడు. అంటే ఒబేదేదోము ఇంటికి తీసుకొని రాబడ్డాడు ఆయన. వచ్చినప్పుడు ఒబేదేదోము ఇంటికి ఏమైంది చూడండి. అప్పుడు ఏమైందంట? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోములో ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎన్ని నెలలు ఉందంట ఆయన దగ్గర? 3 నెలలు ఉందంట. 3 నెలలు ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడంట? ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించాడు. ఆ యొక్క కరుణాపీఠము అంటే కరుణ, దేవుని కరుణ. ఇప్పుడు యేసు ప్రభు మన ఇంటిలో ఉంటే యేసు ప్రభువును బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇంటి వారిని అందరినైనా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని మనము మన ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది తీసుకెళ్తారు యేసు ప్రభువుని ఇంట్లోకి? మా ఇంట్లో మాకే చోట్లేదు, యేసు ప్రభువుకి ఎక్కడ ఇస్తామంటారా? యేసు ప్రభువుని ఎంతమంది తీసుకెళ్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరైతే స్వీకరిస్తారో వారి ఇంటి వారందరికీ ఏంటంట? ఆశీర్వాదము. ఇంటి వారందరికీ ఆశీర్వాదము. ఒబేదేదోముని వారి ఇంటి వారందరినీ ఆశీర్వదించారు. అంటే ఇది కుటుంబం మొత్తానికి ఏంటిది? ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం కుటుంబం మొత్తం కావాలి అంటే మీరు మీ కుటుంబంలోనికి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళాలి. ఆమేన్. ఆశీర్వదించను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారికి అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడనే సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. చూడండి దావీదు ఎట్లున్నాడో చూడండి. దావీదుకి
ఆ మందసాన్ని పట్టుకొని ఎవరైనా చచ్చిపోతే భయం. అదే మందసం ఇంట్లో పెట్టుకొని ఎవడైనా ఆశీర్వదించబడితే మళ్ళీ కావాలి, మళ్ళీ ఉత్సాహం. చూడండి దావీదు ఎలా ఉన్నాడు, మందసాన్ని ఎవరో పట్టుకొని చచ్చిపోయారు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఎవరో ఇంట్లో పెడతాడు. ఆ పెట్టినందువల్ల ఎవరు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, మళ్ళీ నాకు ఆశీర్వాదం కావాలని చెప్పి మళ్ళీ వెళ్ళి ఆ మందసాన్ని తెచ్చుకుంటాడు. చూడండి దావీదు దేవునికి ఎంత భయపడేవాడో దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా అంతే ఇష్టపడేవాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఎట్లాగైతే ఉత్సవముతో ఉత్సాహముతో మందసాన్ని ఇంట్లోకి తీసుకున్నాడో ఈ రోజున మీరందరూ యేసు ప్రభువుని మీరందరూ స్వీకరించిన వాళ్ళే. కానీ ఏంటంటే మందసాన్ని మరలా యేసును చూడటం మళ్ళా మనము మొదలు పెట్టాలి. అంటే యేసు వైపు నుంచి మన దృష్టి మరలిందేమో. ఈరోజు యేసును చూడటం మొదలు పెడితేనే ఆశీర్వాదము మన కుటుంబంలో అని. హల్లెలూయా. యేసును ఎప్పుడు ఎక్కడ పెట్టాలి చెప్పండి మీరు మీ కుటుంబంలో? యేసుని ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? ప్రతిసారి యేసు ప్రభువుని ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఒక మూలన పెట్టాలా? లేకపోతే బయటికి వెళ్ళి ఒక యేసు ప్రభు పట్టం కొనుక్కొచ్చి గోడకు తగిలించుకోవాలా? ఒక మేకు కొట్టి ఏం చేయాలి? యేసు ప్రభువుని ఒక మధ్యలో పెట్టాలి. ప్రతి దానికి ఆయన ఎక్కడ పెట్టాలి? మధ్యలో. అంటే ప్రతి పరిస్థితికి ఆయన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మధ్యలో ఉండటానికి ఇష్టపడే దేవుడు. ఇశ్రాయేలీల మధ్యలో ఆయన ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. ఇద్దరు దొంగలు చనిపోతుంటే ఆయన ఎక్కడ సిలువ వేయబడ్డాడు? ఇద్దరు దొంగల మధ్యలో. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక మేడ గడి మీద ఒక చోట సమావేశమై ఉంటే ఆయన ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? శిష్యుల మధ్యలో. ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్లగా ఆయన ఎక్కడ కనపడతాడు? ఆయన 24 పెద్దల మధ్యలో. అంటే బైబిల్లో మీరు చూస్తే యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎక్కువ మధ్యలో. ఈ రోజున కూడా దేవుడు యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడంటే యేసు ప్రభువుని మీరందరూ మధ్యలో ఉంచాలి. మీ కుటుంబం మధ్యలో, మీ ఆర్థిక పరిస్థితుల మధ్యలో, మీ ఆరోగ్య పరిస్థితుల మధ్యలో, మీ చదువుల మధ్యలో, ఉద్యోగాల మధ్యలో, వీటన్నిటి మధ్యలో ఉంచాలి యేసు ప్రభువుని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పెడతారా యేసు ప్రభువుని అన్ని విషయాల్లో మధ్యలో? ఇస్తారా? ఆయనకి ప్రాధాన్యత ఇస్తారా? ఇస్తామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఉజ్జీవంగా. హల్లెలూయా. ఆయన్ని మధ్యలో ఉంచాలి. ఎందుకంటే ఆయనే ఈ రోజున మన కరుణాపీఠము, మన కరుణాధారము. హల్లెలూయా. కాబట్టి నిబంధన మందసాన్ని మరలా తెచ్చుకుంటారు. అంటే యేసు ప్రభువే నిబంధన మందసం అంటే ఆ కరుణాపీఠం ఉన్నందున. కాబట్టి దేవుని మందసము ఆశీర్వదించడం వల్ల దావీదు మళ్ళీ తెచ్చుకుంటాడు. ఎట్లనగా 13వ వచనంలో, ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అంటే శక్తి కొలది నాట్యమాడుతున్నాడంటే ఎలాగుంటుంది చెప్పండి? ఇంకా శక్తి కొలది నాట్యమాడుతున్నాడంటే ఎలా ఉంటుంది? ఎలాగా అంటే ఇంకా అస్సలు ఇంకెంతకన్నా ఇంకా గొప్పగా ఇంకా ఎవరు నాట్యం వెయ్యలేరేమో అన్న స్థాయిలో ఏం చేస్తున్నాడంట? నాట్యం ఆడుతున్నాడు. ఎందుకు అంటే ఒబేదేదోమును ఆశీర్వదించాడు అని చెప్పి మనకు కనపడింది. ఎంత ఆశీర్వదించారో కనపడిందా? మనకి చెప్పలేదు. అంటే దావీదు శక్తి కొలది వేరే వాళ్ళు ఏమనుకుంటారో కూడా పట్టించుకోకుండా ఉత్సవముతో, వాళ్ళ భార్య కూడా ఏమనుకుంది? పిచ్చి పట్టిందేమో అనుకుండేలాగా నాట్యం ఆడాడు. అంటే నా ఇంటికి ఇప్పుడు ఎంత ఆశీర్వాదం వస్తుందో అని దావీదు గ్రహించుంటాడు. అంటే దావీదు గ్రహించాడు అంటే ఒబేదేదోము ఇంటిని దేవుడు ఎంత ఆశీర్వదించుంటాడు. హల్లెలూయా. బైబిల్లో చెప్పలే మనకి ఒబేదేదోము ఇంటిని ఆశీర్వదించారు అంతే, కానీ ఎంత ఆశీర్వదించారో మనం చూడలేదు కదా. ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. దావీదుకు తెలుసు కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? అంత ఆశీర్వాదం ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది, నా వైపుకి వస్తుంది అని చెప్పి ఇంకా పట్టరానంత సంతోషంతో అంతగా నాట్యం చేశాడు. అంటే ఆ ఆశీర్వాదము ఒబేదేదోము ఆ యొక్క ఒబేదేదోము వంశాన్నే మార్చేసినంత ఆశీర్వాదం అయి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ రీతిగా నాట్యం చేశాడు. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతో బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. అది కాబట్టి ఏంటి? దావీదు ఆ రకంగా తీసుకొని వచ్చాడు. అంటే అంత గొప్ప ఆశీర్వాదము మందసాన్ని తీసుకొని ఎక్కడైతే తీసుకొని వస్తారో అక్కడ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మందసం ఎవరు? ఈ రోజున మన మందసం ఎవరు? లిటరల్గా మందసం లేదు మన దగ్గర. హల్లెలూయా. లిటరల్గా లేదు.
మందసము ఉంటే ఆశీర్వాదం ఉంటుందని చెప్పి లిటరల్గా ఉంటే ఈ రోజున కొట్టుకుండే వాళ్ళేమో అందరూ నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి. లేకపోతే మన వాళ్ళకి ఇంకా తెలియదేమో, ఈ ట్రెండ్ తెలియక ఆపేసి ఉంటారు. ఒక చిన్న చిన్న మందసం పెట్టెల్లాగా తయారు చేసి అవి కూడా అమ్ముకుంటారు మనోళ్ళు. ఎందుకు? ఇది ఉంటే మీ ఇంట్లో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఎవరికి వచ్చి ఉండదు ఐడియా. మందసం, చిన్న చిన్న మందసం పెట్టెలు తయారు చేసి, ఇది ప్రత్యేకంగా అభిషేకించబడిన మందసం, ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం. నూనెలు అమ్మినట్టు, కర్చీఫ్ అమ్మినట్టు ఇది కూడా పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం అని చెప్పి ఇది ఒక కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టేవాళ్ళు. పాపం తెలియదేమో. అయితే ఇప్పుడు మన మందసం ఎవరంటే ఒక పెట్టె కాదు, ఒక పరికరం కాదు. ఇప్పుడు మన మందసం ఎవరు? మన కరుణాపీఠం ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అంటే కరుణాపీఠం ఎవరు అనేది కూడా మీకు చూపించా. ఎంత లిటరల్గా దేవుడు మాట్లాడాడు. కరుణాపీఠము యేసు ప్రభు అని ఏ రీతిగా కొత్త నిబంధనలో ఉందనేది మనం చదివాము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఆ రీతిగా జరిగింది. ఇంకొన్ని చూద్దాం, ఇంకొన్ని అద్భుతాలు ఏం జరిగినాయి చూద్దాం మనం ప్రార్థన చేసుకునే ముందు. టైం ఎంత అయింది? యెహోషువ గ్రంథము ఎంత? ఓకే, త్వరగా చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. చూడండి, యాజకులు ఏం చేస్తున్నారంట? మందసాన్ని మోస్తున్నారు. వీళ్ళందరేమో గుడారాల్లో నుంచి బయలుదేరారు. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమునకు సారేతో నొద్దనున్న అదామునుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తుగా అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి దారిలో ఏం అడ్డొచ్చింది? యోర్దాను నది అడ్డొచ్చింది. యోర్దాను నది అడ్డొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ యాజకులు ఏం చేశారంతా? ఆ మందసాన్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళు తీసుకొని వెళ్ళి ఏం చేశారంట? నీటి మీద మోపారంట. నీటి మీద మోపిన వెంటనే ఏమైపోయింది? నీరు ఏమైందంట? ఏకరాశిగా నిలిచిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజున ఎవరైతే మందసాన్ని అంటే యేసు ప్రభువుని పెట్టుకొని వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆటంకము అనేది ఉండదు. ఎటువంటి పరిస్థితులు వాళ్ళని ఆపలేవు. వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, యేసు ప్రభువుతో వెళ్ళే వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, వాళ్ళ కుటుంబాల్లో జరిగే అద్భుతం ఏంటంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాలని ముందుకు సాగనీయకుండా ఆపేది ఈ ప్రపంచంలో ఏది లేనే లేదు. హల్లెలూయా. అందరం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. మరొక మాట చదవండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. ఇది చాలా లాంగ్ ప్యాసేజ్ ఇది, అయితే నేను చెప్తాను. 6వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చూస్తే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒక గోడ అడ్డు వస్తుంది. ఏంటి ఆ గోడ చెప్పండి? ఎరికో గోడ అడ్డు వస్తుంది. ఎరికో గోడ అడ్డు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎరికో గోడ అడ్డు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళతో చెప్తాడు. దేవుడు చెప్పిన ప్రకారము వాళ్ళు 7 రోజుల పాటు బూరలు ఊదుతూ మందసాన్ని ఏం చేస్తారు? వాళ్ళు మోసుకొని ఏం చేస్తారు? ఆ ఎరికో గోడలు పట్టణము చుట్టూ, ఆ ప్రదేశము పట్టణము చుట్టూ తిరుగుతారు. ఆ ఎరికో గోడలు చుట్టూ తిరిగి, ఆ పట్టణము చుట్టూ తిరిగినప్పుడు మందసాన్ని పెట్టుకొని ఆ యొక్క గోడలు ఏమవుతాయి? కూలిపోతాయి. హల్లెలూయా. ఎరికో గోడలు అంటే ఎలా ఉంటాయి తెలుసా మీకు? మన ఇంటి పైన గోడ, మన ఇంటి మేడ మీద కట్టుకుంటే పిట్ట గోడ అంత ఉండదు. అది ఎరికో గోడ అంటే ఎట్లుంటుంది తెలుసా? ఒక 2 రథాలు ఒకేసారి పోయేటంతా ప్రదేశము ఎరికో గోడ. అంటే ఒక 30 అడుగుల వెడల్పు ఉంటుందంట ఈజీగా. ఎన్ని అడుగుల వెడల్పు? 30 అడుగుల వెడల్పు గోడ. అంటే దీనికన్నా ఇంకా త్రిబుల్, ఇదంతా ఇది 9, ఈ త్రిబులే అంటే ఇంకా దీనికన్నా త్రిబుల్ ఉంటుంది. అంత పెద్ద గోడ ఏమైందంట? మందసం పెట్టుకొని వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ తిరుగుతున్నప్పుడు కూలిపోయింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని మనము మన జీవితాల్లో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఎటువంటి పరిస్థితి మనల్ని ఆపలేదు. హల్లెలూయా అనే విషయాన్ని ఈ రోజున మనము గ్రహించాలి. ఎటువంటి స్థితి మనల్ని ముందుకు పోనీయకుండా
ఆపలేదు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో లిటరల్గా మందసాన్ని పెట్టుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఈ అద్భుతాలన్నీ జరిగినాయి. ఈ రోజున కూడా మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే యేసు ప్రభువుని పెట్టుకొని మీరు ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రతిరోజు యేసు ప్రభువుని క్యారీ చేయాలి. అంటే యేసు ప్రభువుకి, ప్రభువా ఈరోజు నేను నాకు ఈ పరిస్థితి ఉంది, నేను వెళ్తున్నా, నన్ను ఇది ఆపకూడదు, నాకు ఈ కార్యం జరగాలని యేసు ప్రభువుతో మాట్లాడి మీరు వెళ్తే ఆ కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏదో పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తే మన కార్యాలు జరుగుతాయని. కాదు, మనం సింపుల్గా దేవుడితో మాట్లాడితేనే జరుగుతాయి. హల్లెలూయా. నా జీవితంలో చాలాసార్లు జరిగినాయి చిన్న మాటలే. ఎట్లా సింపుల్గా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నేను ఈ పనికి వెళ్తున్నా, నాకు ఇది జరగాలని అడిగినా, ఇట్లా సింపుల్గా మనం దేవుడితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు, వాటిని చేస్తాడు. హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట, యెహోషువ గ్రంథము చివరి అధ్యాయంలో యెహోషువ ఏమంటాడు చెప్పండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. కాబట్టి ఏంటి, మనము కూడా మనందరము దేవుణ్ణి సేవించాలి. ఈ రోజున మన కరుణాపీఠమైన యేసయ్యను మనము ఎల్లప్పుడూ చూస్తూనే ఉండాలి. కరుణాపీఠము కింద అంటే దేవుడు కప్పివేసిన వాటిని మనం చూడకూడదు. దేవుడు ఎవరితో అయితే మన పాపములు కప్పాడో ఆయనను మనం చూడాలి. ఎవరైనా? యేసయ్య. హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుడి నామానికి బిగ్గరగా